నమస్తే అండి. నమస్తే. చేవెళ్ళ లాయర్ మర్డర్ ఆస్తి కోసం, ఒక రకంగా చెప్పాలంటే డబ్బుల కోసం సొంత తోబుట్టిన తోడబుట్టిన అన్నయ్యే ఆమెను చంపించేశారు అనంటే ఇంకింతకు మించి ఏమనుకోవాలి మనం? ఏం మాట్లాడుకోగలుగుతాం? ఇప్పుడు ఫ్యామిలీలో ఉండే పాలిటిక్స్ రాజకీయ పార్టీల్లో కూడా ఉండవు. నిజమే. ఇన్ని పాలిటిక్స్ చాలా చూస్తున్నాం. ఇప్పుడు నిన్న మొన్న ఒకడు మహారాష్ట్రలో సర్పంచ్గా పోటీ చేయాలి అంటే 3 పిల్లలుంటే పోటీ చేయడానికి వీల్లేదు అంటే ఓ పాపని మూడో పాప నిర్దాక్షిణ్యంగా తెలంగాణలో ఏరియాలోకి వచ్చి చంపేసి కాలువలో పడేసి వెళ్ళాడు. అసలు ఒక సొంత తండ్రి అంటే ఇప్పుడు మనం విజయశాంతి రెడ్డిని కూడా అనుకున్నాం, పిల్లల్ని ఉంచొచ్చు కదా, ఆమెకు చనిపోయే హక్కు ఉంది కానీ పిల్లల్ని చంపే హక్కు ఎక్కడుంది అనుకున్నాం. కానీ వీడి పదవి కోసం వీడు ఇలా చేశాడు అంటే ఇంక వాడు కిరాతకుడు లెక్క అనమాట వాడు. అంటే ఒక రకంగా ఈ హంతక మనస్తత్వం ఉంటుంది కదా, ఇది సైకోపాత్స్ వీళ్ళు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు, మన పట్ల పెత్తనం చేస్తారు మళ్ళీ. అలా చేశాడా? ఇలాంటివే జరుగుతున్నాయి. సొంత భర్తను చంపుతున్న వాళ్ళు, భార్యలను చంపుతున్న వాళ్ళు, పిల్లల్ని చంపుతున్న వాళ్ళు, మళ్ళీ వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటాము అనుకుని చేస్తారు. చివరికి వీళ్ళందరూ వెళ్ళి తేలేది జైల్లో తేలుతారు. ఏ నేరాన్ని కప్పిపుచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడు 3 పిల్లల్ని ఉంటే కనుక నీకు ఆ పదవికి సంబంధించిన ఇది రాదు అని అంటే చంపేస్తే అయిపోతుందా? జైల్లో ఉండవా అన్న జ్ఞానం ఉండట్లేదు. అదే కదా, అందుకే నాకు ప్రతిసారి అతడు సినిమాలో డైలాగ్ గుర్తొచ్చేది, అతను చస్తే నువ్వు సీఎం అవుతావు కానీ చంపితే సీఎం ఎలా అవుతావు అంటారే. అది వండర్ఫుల్ డైలాగు, అది ఎంత లాజికల్ డైలాగు అది. అయితే అది ఏమాత్రం మనం ఏదో సినిమాలను కూడా అలా చూసి ఇలా వదిలేస్తాం కానీ అసలు ఆ డైలాగ్ చాలా పవర్ఫుల్ డైలాగు. ఎందుకు నువ్వు చంపితే ఎట్లా అవుతావు? జైలు పోతావు. అదే జరిగింది చివరికి. ఇప్పుడు చూసుకుంటే ఈ లాయర్ విషయం చూసుకుంటే ఈ తండ్రిది స్వార్జితం. తండ్రి సహజంగానే మనకి కొడుకులకు ఎక్కువ ఇచ్చి కూతుర్లకు తక్కువ ఇచ్చే విధానం ఉంటుంది. అయితే ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది? సరిసమంగా ఇవ్వాలి అని చెప్తుంది. అయితే ఏది సరిసమంగా ఇస్తారు? అతని తండ్రి ద్వారా వచ్చిన ఆస్తిని మాత్రమే సగం సగం ఇవ్వాలి అనేది ఉంది. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి సమాన వాటాలు. ఇప్పుడు ఈ ఆస్తి ఏంటంటే ఆ తండ్రి తన స్వార్జితం కాబట్టి ఈమెకు అస్సలు ఇవ్వనన్నా కానీ సరిపోతుంది. కొడుకు మాత్రమే ఇచ్చుకుంటే కూడా చట్టం ఏమీ అంటే ఈ లాయర్ ఏమీ చేయలేదు. అయితే ఇక్కడ ఏమైందంటే తండ్రి కొడుక్కిచ్చేది కొడుక్కిచ్చి కూతురుకిచ్చాడు. అయితే కూతురుకిచ్చేసరికి ఇతను ఏంటి అంటే ఎందుకు ఇవ్వాలి, ఆడపిల్లకి ఆస్తి ఎందుకు, ఇంకా ఈ వెనకబడిన మనస్తత్వం అన్నమాట. అసలు నన్ను అడిగితే మరి పెద్ద పుడింగిలాగా మాట్లాడుతున్నావు కదా, నీకెందుకు ఆస్తి? నువ్వు పెద్ద వీరాది వీరుణ్ణి సూరాది సూర్యుడు అనుకున్నప్పుడు కష్టపడి సంపాదించుకోవచ్చుగా. ఇప్పుడు ఆడపిల్ల అంటే నిస్సహాయరాలు, ఆడపిల్ల అంటే అక్కడికి పోయే అమ్మాయి. సరే ఆ అమ్మాయి తీసుకుంది పోయింది అనుకోపోని, నువ్వు సంపాదించుకోవచ్చుగా, అంత పెద్ద హీరోవి. ఇప్పుడు అది దాదాపు ఒక 3.5-4 కోట్లు చేస్తంట ఆ ఎకరం పొలం. ఆ పొలం ఈ అమ్మాయి నాకు హక్కుగా వచ్చిందని, నాన్న నాకు రాసిచ్చిందని నేను ఎందుకు వదులుకుంటాను అని ఈ అమ్మాయి సర్వే అది పెట్టి సర్వే చేపిస్తుంటే అసలు వీడు సర్వే దగ్గరికి రావాల్సింది పోయి వీడు ఏం చేశాడు? సుఫారీ గ్యాంగ్ని పంపించి అమ్మాయిని చంపించేశాడు. ఇంతకుముందు కూడా ఒక కానిస్టేబుల్ తండ్రి ఆస్తి వచ్చింది ఆ అమ్మాయికి కూడా, బ్రదర్కి కూడా వచ్చింది. ఆ అమ్మాయి వేరే క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుందని కానిస్టేబుల్ చంపాడు వాడు. అంటే మామూలుగా మనం ఏమనుకుంటాము, పోలీసులు అంటే అమ్మ అనుకుంటాం కదా, ఆ అమ్మాయిని వాడే చంపేశాడు. ఏంటి అంటే ఆ అమ్మాయి అక్కడికి నీ పొలం ఇచ్చేస్తే నువ్వు ఎవరిని చేసుకున్నా నాకు పర్వాలేదు అని చెప్పి అడిగాడంట. ఎందుకు ఇస్తాను నేను, పెళ్లి చేసుకోవడం తప్ప, కులాంతర వివాహం చేసుకోవడం తప్ప అని చెప్పి అమ్మాయి అన్నదని అమ్మాయిని చంపేశాడు. ఆస్తి కోసమే. అక్కడ వాడేదో పరువు దీని గురించి కూడా కాదు. అసలు పరువు అనేది పిచ్చి మాట అనుకో, అది వేరే విషయం. అంతకుముందు కూడా
ఒక నానమ్మ కూడా కలిసి మనవరాలు భర్తను చంపించింది చూసారా? ఆ! ఆ కేసులో కూడా ఆహ్, ఆర్థిక లావాదేవీలే. ఆర్థిక లావాదేవీలు అంటే ఏమీ లేదు. ఆ అమ్మాయికి వాళ్ళ పిత్రార్జితం ద్వారా వచ్చే ఆస్తి ఆ అమ్మాయి తీసుకుంటది. అలాంటప్పుడు ఈ ఈ ఈ కులం తక్కువోడు మన ఆస్తి తినే హక్కెక్కడుంది? అనుకుని చంపించేశారు. మొత్తం వెళ్లి జైల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా జైల్లోనే కూర్చుంటారు. హ్మ్. ఏం సాధించినట్టు? ఇప్పుడు అదే కదా! ఆ మాత్రం లాజిక్ వీళ్ళకి అర్థం కావట్లేదా? లేదు. వాళ్ళ ఆశ ముందు ఇవేమీ కనిపించవు. నాకనిపిస్తది జైల్‌లో ఉన్నా పర్లే. నా ఆస్థితి నాకే వస్తదిగా. నాకే ఉంటది గదా! నా పిల్లలకొస్తదిగా. ఇప్పుడు, ఉంటా జైల్‌లో. ఇప్పుడు చట్టంలో గూడా కొన్ని మార్పులు జేయాలి. హ్మ్. ఏ ఆస్తి కోసమైతే చేశారో, ఆ ఆస్తి ఆ చనిపోయిన వాళ్ళ తాలూకు వారసులెవరు లేకపోతే గనక హ్మ్. ప్రభుత్వానికి చెందాలి అని రాయాలి. ఏ ఊర్లో అయితే ఆస్తి ఉంటదో, ఆ ఊరి అవసరాలకి ఆ ఆస్తి అని వీళ్ళకి మట్టుకు చెందకూడదు అనేది క్లియర్ కట్‌గా అంటే హత్య చేసిన వాడికి ఆస్తిని అనుభవించే హక్కు లేదు అని చేస్తే, ఈ ఆస్తి మనకుండదు అన్నప్పుడు వాళ్ళెందుకు చేస్తారింకా? అంటే ఏవో ఒకటి ఇప్పుడు 4 ఏళ్ళో, 5 ఏళ్ళో లేదా 10 ఏళ్ళో శిక్షలేసి జైల్లో పెట్టడం కాదు. దీనికొక పరిష్కారం ఆలోచించాలి. ఎందుకు ఇట్లా ఎళ్తారు. కొన్ని రోజులు పోయిన తర్వాత బెయిల్ బెయిల్ తెచ్చుకుంటారు. తెచ్చుకుంటారు. తర్వాత ట్రయల్‌కొచ్చేప్పటికి వీళ్ళకేదో నడి వయసు దాటిపోద్ది. హ్మ్. సాక్ష్యాలు, ఆధారాలు సరిగా లేవు అని జెప్పి కేస్ కొట్టేస్తారు. వీళ్ళు పెట్టుకున్న లాయర్ గట్టోడనుకో, అవును. ఎలాగో ఆస్తి గూడా ఉంటది కాబట్టి గట్టి లాయర్‌ని పెట్టుకుంటారు. హ్మ్. ఆ కేస్ కొట్టేస్తారు. వీడు దిల్‌దారుగా తిరుగుతా ఉంటాడు. ఇప్పుడు సరైన శిక్షలు అమలు కావట్లేదనే ధైర్యం ఉంది కాబట్టే కదా ఇవన్నీ. అవును. ఇవన్నీ త్వరితగతిన పరిష్కారం అవ్వట్లేదని ఒకటి. పైగా ఏ ఆస్తి కోసమైతే చేస్తున్నామో, ఆ ఆస్తి మనకు దక్కదు అంటే గనక చెయ్యరు వీళ్ళు. హ్మ్. ఇది చట్టంలో రావాల్సిన మార్పులు. ఏది ఏమైనా చేవెళ్ళ లాయర్ విషయంలో మట్టుకు ఆ అమ్మాయి గూడా చాలా చురుగ్గా ఉంది. బార్ అసోసియేషన్‌లో గూడా బాగా యాక్టివ్‌గా ఉంటారు. యాక్టివ్‌గుంటదంట ఆ అమ్మాయి. వాళ్ళ ఫ్రెండ్ పాపం ఆ అమ్మాయి ఫ్రెండ్ చెప్తుంది. నేను గూడా అడిగాను. హ్మ్. ఎందుకు ఇయన్నీ అంటే, "మరి ఆస్తి వదులుకోవచ్చు కదా!" అన్నాడంట సింపుల్‌గా వాళ్ళ అన్నయ్య. హ్మ్. ఖచ్చితంగా ఆస్తి కోసమే ఇదంతా చేసింది. ఇప్పుడు అంత పట్టుదల ఉన్న అమ్మాయిని, అంత ధైర్యం ఉన్న అమ్మాయి లా లాయర్ అయ్యింది అంటే ఎంతో మందికి న్యాయం జరిగుండేది. వీళ్ళలో అది కూడా ఉంటది. ఆడది ఆడపిల్ల ఆ! లాయర్ అవ్వడము, నా ఆస్తి నాకు కావాలని అడగటాన్ని వీళ్ళు సహించలేరు. హ్మ్. అదే అన్నయ్య ఎంతో కొంత నాకివ్వు అంటే, ఏదో ఇలా విదిల్చి వీళ్ళ ఉంటది ఒక పొగరు. అది సాటిస్ఫై ఈగో అవుతదనమాట. సాటిస్ఫై ఇగో అయిపోతే సాటిస్ఫై అవుతదనమాట. అది గూడా ఉంటదిక్కడ. హ్మ్. అయినా అసలు ఇతనికే ఎక్కువ ఇచ్చినప్పుడు, ఇంకా ఈ ఆస్తి గురించి ఎందుకు ఆడపిల్లకి ఇవ్వడం ఏంటి? ఎందుకియ్యాలి? చాలా చోట్ల ఇప్పుడు నేను ఉమ్మడి కుటుంబాల్లో చూస్తుంటాను. ఒక ఒక బ్రదర్‌కి అమ్మాయి ఉండి, ఇంకో బ్రదర్‌కి అబ్బాయిలున్నారనుకోండి. జాయింట్ ఆస్తులేమైనా ఉన్నాయనుకోండి. పెళ్లి చేసి పంపించేద్దాం. మిగతా ఆస్తంతా మాదే గదా! అంటారు. ఎవడో తినేవాడి కోసం ఇవ్వాలా? ఆ ఎవడో ఏంటి? ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అల్లుడు కూడా మన ఇంటి మనిషే గదా! అదే కదా! అంటే ఈ మన దేశంలోనే ఉంది ఈ జబ్బు. ఈ వారసత్వాలు, వంశోద్ధారకులు హ్మ్. ఇందాక చెప్పుకున్నామే మహారాష్ట్రలో ముగ్గురు అమ్మాయిలు వాడికి. అసలు మూడో అమ్మాయిని ఎందుకు కన్నాడనుకున్నారు వాడు? కొడుకు కోసం కన్నాడు. హ్మ్. అదే ఒక కొడుకు పుట్టాడనుకోండి రెండోసారో, మొదటిసారో, మూడో దానికి ఎళ్ళుండేవాడు గాదు. వాడికి ఆ కక్ష గూడా అదే. అయ్యుండొచ్చు. అంటే తప్పు నీది. నేను చూస్తుంటా. హ్మ్. నలుగురు ఆడపిల్లల తర్వాత, ఐదుగురు ఆడపిల్లల తర్వాత మగ పిల్లాడు పుట్టాడనుకోండి. హ్మ్. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఎక్కువ మంది పిల్లల్ని కనట్ల. కానీ కొంతమంది కంటూ ఉంటారు. ఏంటి రీజన్ అంటే ఆఖరిలో ఒక మగపిల్లాడుంటాడు. ఒకళ్ళేం జేశారంటే మగపిల్లాడు పుట్టిన తర్వాత ఇంకో మగపిల్లాడు పుడతాడని కంటే ఆసారి ఆడపిల్లయింది. అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నారు. అవును. అందుకని ఈ ఈ మగపిల్లలు అనే ఒక కాన్సెప్ట్ అది. కాన్సెప్ట్ ఉంది చూసారా? వారసత్వము, హ్మ్. వంశము, వంశ ప్రతిష్ట మళ్ళీ పాపం ఏంటి ఇది ఈ మధ్య చిరంజీవి గారు గూడా అన్నారు గదా! ఇదే మాట. అవును. ఆహ్, ఒక వారసుడిని ఒక వారసుడినివ్వు.
లేడీస్ హాస్టల్ అయిపోతుంది. లెగసీ కంటిన్యూ చేయడానికి ఒక అవును. వారసుడు కావాలి అన్నారు. అంటే వీళ్ళందరికీ ఏంటంటే, అంటే మగపిల్లలేనా లెగసీలు కంటిన్యూ చేసేది, ఆడపిల్లలు చేయరా అనే ఒక మాట అయితే వస్తుంది కదా. ఉపాసన గారి ఇంట్లో ఎవరు అబ్బాయిలు లేరు. లెగసీ కంటిన్యూ చేస్తుంది ఆడపిల్లలే. ఆహా, ఆ బ్రదర్స్ ఉన్నారు తనకి. అహా! వీళ్ళ ఇంట్లో చెప్తున్నాను. ఆ, ఇప్పుడు ఉపాసన గారు, వాళ్ళ మదర్ వీళ్ళందరూ బిజినెస్‌లో చాలా యాక్టివ్‌గా వాళ్ళ ఉంటారు. వాళ్ళ మదర్స్ మొత్తం నలుగురు అదే అంటున్నా. ఆ. వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఎక్కడున్నారు? వాళ్ళ అబ్బాయి గురించి ఎప్పుడు మాట్లాడారు ఎప్పుడు మాట్లాడారు. కదా! అందుకని ఏంటంటే, అంటే ఇంత పెద్దవాళ్ళు, సమాజంలో ఒక ముద్ర వేయగలిగిన వాళ్ళు, ప్రభావం చూపించగలిగిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే, మామూలు వాళ్ళు ఇలా ఆలోచించడం ఏం పెద్ద వింత అనిపిస్తది మనకి. అందుకని మారాలని. ఏది ఏమైనా ఇది చాలా బాధాకరమైన విషయము. ఆ నిందితుడిని మట్టుకు కఠినంగా శిక్షించాలని, ఏ ఆస్తి గురించైతే అతను ఈ హత్య చేశాడో, ఆమెకు పెళ్ళయిందో లేదో ఇన్ఫర్మేషన్ ఇది లేదు. పెళ్ళైతే ఎలాగూ న్యాచురల్‌గా భర్తకే వెళ్తదని, ఒకవేళ కాకపోయినప్పటికీ కూడా అది ఆ ఊరు ఆస్తిగా అవ్వాల్సిందే తప్పితే, అతనికి మట్టుకు దక్కకూడదని నేను అదే ఆమెకి సరైన నివాళి. థాంక్ యూ అండి. థాంక్ యూ.